వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అంజలి. రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మూవీ విషయాలు తెలుసుకుందాం. అండ్ నాకు ఒక విషయం అయితే వినిపించింది, దాని మీద క్లారిటీ ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ దాసరి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో నేను ఒక విషయం అయితే విన్నాను, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పండి. ఆదిపురుష్ ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్న మూవీ. సో అది 2Kలో రిలీజ్ చేస్తున్నారు, సో ఐమాక్స్ వర్జన్ రిలీజ్ చేయట్లేదు అని చెప్పి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? నిజమే. యాక్చువల్లీ సేమ్ డేట్ డిసి వాళ్ళది, డిస్నీ వాళ్ళది, వాల్ట్ డిస్నీ వాళ్ళది ది ఫ్లాష్ రిలీజ్ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి స్టోరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ గుర్తు, లైక్ ఒక అవెంజర్స్ లాగానో లేకపోతే అవెంజర్స్ ఎండ్ గేమ్ లాగానో ఆ టైప్లో వచ్చే ఒక పెద్ద సినిమా ఇది. సో కంప్లీట్ వరల్డ్ వైడ్గా వీళ్ళు ముందే ప్రజెంట్ ఐమాక్స్ స్క్రీన్స్ అని ముందే బ్లాక్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినవి అవే, ఐమాక్స్ కానీ 4DX కానీ ఇట్లాంటి థియేటర్స్ అన్నీ రిజల్యూషన్ ఉన్నవన్నీ కూడా ముందే తీసేసుకుంటారు. సో రీజనల్ మూవీస్కి అది కొంచెం అంటే పర్లా, మోస్ట్లీ ఇప్పుడు అన్ని సినిమాలు అట్లా ఐమాక్స్లోనే చూపించాలనేవి ఏమి ఉండవు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు విజువల్ వండర్స్ లాంటివి కొన్ని వస్తాయి. ఆ కోవకు చెందింది ఆదిపురుష్. ఇది విజువల్ వండర్ అంటున్నారు కానీ ఎంతవరకు అనేది అయితే ఇప్పటివరకు మనం ఏది చూసినా మనకు అనిపించట్లా, తర్వాత సంగతి. బట్ వాళ్ళ వెర్షన్లోకి వెళ్తే ఐమాక్స్లో ఆదిపురుష్కి నో ఎంట్రీ. వై? బికాస్ సేమ్ డేట్ ఫ్లాష్ రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. మేబీ ఒక స్క్రీన్ 2 స్క్రీన్ అంటే మరీ మొత్తం ఫ్లాష్కి ఇవ్వకుండా అడపతడప 1-2 ఉంటాయేమో చూడాలి. వై? బికాజ్ ప్రభాస్ సినిమా అంటే ఐమాక్స్లో రిలీజ్ అవ్వట్లేదు అంటే ఈవెన్ ఐమాక్స్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ అది పెద్ద విషయం. అంటే వాళ్ళకి అదొక బ్లాక్ ఫ్రైడే లాగా ఉండిపోతుంది. వై? బికాజ్ పలానా శుక్రవారం రోజు ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది, 500 కోట్ల బడ్జెట్, మేము వేసుకోలేకపోయాం దాన్ని అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా ఏం లేదు. బట్ నాకు తెలిసి మోస్ట్లీ రావచ్చేమో అనే ఛాన్స్ అయితే ఉంది. అంటే ముందు వీళ్ళు బుక్ చేసుకోలేదు ఐమాక్స్, సడన్గా వచ్చారు అంటే ఎట్లా దొరుకుతుందిలే అన్న ఇదిలో ఉన్నారు. బట్ వీళ్ళు ఆ ఫ్లాష్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రభాస్దే ఒక థియేటర్ ఉంది సూళ్ళూరుపేటలో, యూవీ వాళ్ళది. అది మన ఇండియాలో అదే పెద్ద థియేటర్ అనమాట. దాంట్లో అది వాళ్ళది కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో బ్లాక్ చేసుకుంటారు, అది వేరే విషయం. సేమ్ మన ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్ ఓపెన్ అవుతుంది, AAA మన సత్యం థియేటర్ని మోడిఫై చేశారు. అది చచ్చినట్టు ఆదిపురుష్కే ఇస్తారు, డౌట్ లేదు దాంట్లో, అంతే. అండ్ విజయ్ దేవరకొండకు థియేటర్ ఉంది, అది ఆదిపురుష్కే ఇస్తారు. ఇప్పుడు మహేష్ బాబు ఏఎంబి కూడా ఆదిపురుషే. వై? బికాజ్ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే జరిగింది. ఒక ఇంటర్నేషనల్ థియేటర్ చైన్ ఏదైతే ఉందో ఐమాక్స్, వీళ్ళు ఎప్పుడో బుక్ చేసేసుకున్నారు అంతే. అది ఒక్కడానికే కొంచెం ఇది వచ్చిందే తప్పితే నాట్ ఓన్లీ హియర్, ఇంకొన్ని వేరే ఐమాక్స్లలో కూడా ఆదిపురుష్కి కొంచెం మోకాలడ్డే ఉంది. ఓకే. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇంకా థియేటర్లు ఎలా, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. థియేటర్స్ ఏపీలో ఇంకా బుకింగ్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దానికి ఒక రీజన్ ఏంటంటే వీళ్ళు రేట్లు పెంచమని చెప్పేసి గవర్నమెంట్కి ఏదో దాఖలు చేశారనమాట. ఒక పావులో పెంచండి మాకు పెంచమని. ఓకే. సో 50 రూపీస్ పెంచుకుంటాము టికెట్స్ పైన అంటే గవర్నమెంట్ ఇంకా స్పందించాల, ఫైల్ మీద సైల్ చేయాల. సో అది చేసినంత వరకు ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అవ్వవు అని ఒక రూమర్ వైరల్ అవుతుంది. దాన్ని టీం ఖండించింది, అలాంటిది ఏం లేదండి, ఇవన్నీ నమ్మకూడదు, మేము బుకింగ్స్ అనేది స్టార్ట్ చేసాం, మీరు బుక్స్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది థియేటర్లో దళితులకు నో ఎంట్రీ వైరల్ అయింది. అది కూడా పాపం ఇంకెవరో కావాలని చేశారు, దాన్ని కూడా యూనిట్ వాళ్ళు చెప్పారు మేం కాదండి అని చెప్పేసి, మేము రిలీజ్ చేయలేదు అనేసి. అండ్ నెక్స్ట్ ఇంకో వివాదం ఏమొచ్చింది, ఇంకా హనుమంతుడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, బీభత్సమైన వివాదాలు. థియేటర్లో హనుమంతుడు ఉంటే మేము స్నానం చేసి రాకూడదా, చెప్పులు వేసుకొని రావచ్చా లేదా, మేము పార్కులో ఉంటేనే మీ బజరంగ్ దళ్ వచ్చి 4 చివాట్లు పెట్టి తన్ని పెళ్లి చేస్తుంది, హనుమంతుడే థియేటర్లో ఉన్నప్పుడు లవర్స్ రావాలా వద్దా, ఇన్ని. ఇప్పుడు హనుమంతుడి సీట్ పక్కన ఒక లేడీ హిజాబ్ కూర్చుంటే మీరు ఆవిడ ఏమైనా చేస్తారా, కొడతారా, తిడతారా? లేకపోతే హనుమంతుడి సీట్కి పక్కన డిమాండ్ ఎంత ఉంది, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. అవన్నీ కామెడీ చేస్తున్నారు, దాంట్లో కూడా పెద్దగా ఇదేం లేదు. అండ్ నెక్స్ట్ ట్రైలర్లో ఒక చింపాంజీ ఫేస్ని దగ్గరగా క్లోజ్ చేసి ఇది అల్లు అర్జున్ లాగా ఉంది అని చెప్పేసి
ఇంకొంతమంది ట్రోల్ చేసి కామెడీలు చేస్తున్నారు. Oh my God. దీనివల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గొడవలు పెట్టాయి. ఆ గొడవల వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాయ్కాట్ ఆదిపురుష్ మనం ఎవరైనా చూడొద్దు అని వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో ట్రెండింగ్ చేస్తున్నారు. అండ్ తెలిసిన సెలబ్రిటీలు అందరూ ఎక్కువ టికెట్లు కొని పంచుతున్నారు. ఇది ఒక చారిటీ అయిపోయింది. చారిటీ ఇన్ సెన్స్ అనాథ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయడం, ఇంతకుముందు అట్లాంటి హెల్ప్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే రామాయణాన్ని అందరికీ చూపిస్తున్నాము, ఇదొక టైప్ ఆఫ్ చారిటీ. తక్కువ రేట్లో ఎక్కువ పుణ్యం కదా, ఈజీగా. సో ఐ థింక్ నాకు తెలిసి ఒక్కొక్కరు 10,000 టికెట్లు, 20,000 టికెట్లు, 2,000, 5,000. మనోజు ఉన్నాడు, మంచు మనోజ్ గారు 2.5K. అవును, రామ్ చరణ్ 10,000, ఆ సింగర్ ఒక ఆవిడ 10,000, మన రణబీర్ కపూర్ 10,000, అందరూ ఈ రకంగా తీసుకుంటూ విచ్చలుడిగా పనిచేస్తారు. ఆదిపురుష్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నారా? రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఏం లేదు, టైంకే రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు వచ్చిన వార్తలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడైతే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ నౌ ఈ వివాదాలన్నీ కూడా యూనిట్ వాళ్ళే చేస్తున్నారేమో అని చెప్పేసి ఇంకొక అనుమానం. నాట్ ఫర్ హైప్, ఫస్ట్ నుంచే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్కాట్ ట్రెండ్ నడిచినప్పుడు మన పాన్ ఇండియా లెవెల్లో ఏది బాలీవుడ్ని బాయ్కాట్ చేశారు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ తర్వాత. అది మర్డరా ఆత్మహత్య తేల్చుకునే ఒక క్రమంలో ఉన్నప్పుడు బాలీవుడ్ ఎవరు సరిగా స్పందించకపోతే అందరినీ బాయ్కాట్ నడిచింది. ఏ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు, థియేటర్స్ అన్ని మూతపడుతున్నాయి, డిస్ట్రిబ్యూటర్లకి బయర్లకి అసలు పెద్ద ఇదైపోయింది. అండ్ ఏ పెద్ద స్టార్ సినిమాలు కూడా హిట్ అయ్యే పరిస్థితి లేదు. ఆ టైంలో బాలీవుడ్కి బ్యాడ్ డేస్ నడిచే టైంలో సౌత్ నుంచి అనుకోకుండా ఒక సినిమా ఎగురుకుంటూ వచ్చింది బాహుబలి. ఆ టైంలో మొత్తం బాలీవుడ్ రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయి. సో తర్వాత వాళ్ళు అలాగే వెయిట్ చేస్తుంటే వెంటనే KGF, కాంతారా, ఈ పక్క RRR ఇట్లాంటివన్నీ వస్తాయి. సో బాహుబలి వచ్చినప్పుడే వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది ఇలాగే వదిలేస్తే ఇంకా వస్తాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్ ఇంతకు ముందే మగధీరాన్ని తీసుకొచ్చాడు, చిరంజీవి కొడుకు అంట. ఆయనని బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు, వాళ్ళకి బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనకి పోటీగా ఇంకొక నెపో కిడ్ వస్తాడు, వాడిని ఎలాగైనా సరే తొక్కేయాలని చెప్పేసి వెంటనే బాలీవుడ్లో జంజీర్ అనే ఒక సినిమా తీసుకొచ్చి కావాల్సినన్ని రీతిలో దాన్ని ఫ్లాప్ చేసి పెట్టేసి దాన్ని తరిమేశారు. తుఫాన్ అని వచ్చింది మనకి ఇక్కడ, ఒకరోజు కూడా ఆడలేదు అది. అండ్ నెక్స్ట్ ఆ సినిమా ఒకరోజు ఆడలేదు కదా, OTTలో చూడండి మీకు తెలుస్తుంది. అంత బ్యాడ్ ఫిలిం ఏం కాదు, కనీసం వాచబుల్ మూవీ, మరీ అంత ఏం లేదు దాంట్లో. యూ కెన్ సీ దట్. బట్ దానికి కావాల్సిన ప్రమోషన్స్ ఇవ్వకుండా, థియేటర్స్ ఇవ్వకుండా, కావాలని ఫస్ట్ వీక్లోనే ఫ్లాప్ చేసి మరీ పంపించారు, నెగిటివ్ రివ్యూలు కావాలని రాసి. సో ఇట్స్ వాంటెడ్లీ డన్. ఎందుకంటే ఇంకొక కాంపిటీషన్ రాకూడదు. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభాస్ వచ్చేసరికి ఇతరుని ఏం చేద్దాం, ముందు ఫస్ట్ బ్లాక్ హిస్ డేట్స్, ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు మాకు డేట్లు ఇవ్వండి, ఎలా బాహుబలికి ఇచ్చావు కదా నాకు ఇచ్చేసేయి అని చెప్పి తీసుకున్నారు. దీంట్లో వీళ్ళు ఏం చేయాలి, ఒక సినిమాని కావాలని ఫ్లాప్ చేయాలి అంటే యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేయాలి. యాక్షన్ థ్రిల్లర్ అంటే ఈయన ఒప్పుకోవట్లా, ఎమోషనల్గా పడేయాలి. ఏం చేయాలి, రామాయణం అంటే చచ్చినట్టు చేస్తారు, వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. వేసుకున్నాడు. ఇప్పుడు ఆ రామాయణాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాడు చేసేయాలి, స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు కావాల్సిన విధంగా దాన్ని పాడు చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకొకటి 500 కోట్లు పెట్టి కావాలని ఎందుకు చేస్తారని అడుగుతారు. 500 కోట్లు పెట్టారా లేదని వాళ్ళు చెప్తున్నారు, బట్ యూ డోంట్ నో. ఎందుకంటే 20 కోట్లు కూడా లేని హనుమాన్ సినిమా మొన్న చూసాం, దాని గ్రాఫిక్స్ ఎక్కడ ఉంది, ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఎక్కడ, దాని 4 కోటికి సరిపోదు ఆదిపురుష్ గ్రాఫిక్స్. సో వీళ్ళంతా నాసిరకంగా తీసేశారు. జస్ట్ ఏదో టీవీ సీరియల్ తీస్తారు చూడండి, చిన్న గ్రాఫిక్ వేసేసి ఆ టైప్లో తూతూ మంత్రంగా తీసారే తప్పితే. సో ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, సో కావాలని ప్రభాస్ గారిని టార్గెట్ చేసి తీసుకొని ఆయనని అంటే లైక్ హైప్ అవ్వకుండా బాలీవుడ్ని ఏలకుండా చేశారని అంటారు. నాట్ ఓన్లీ ప్రభాస్, టాలీవుడ్ హీరోలు ఎవరు వచ్చినా సరే అలాగే చేస్తారు. మొన్న విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు కూడా వెనకాల నుండి కరణ్ జోహర్ కథ అంతా నడిపించేసి తర్వాత మాయమవల ఎంత ఈజీగా కనిపిస్తుంది. లైగర్ ఫ్లాప్ తర్వాత ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేస్తున్నారు, ఆయన నెక్స్ట్ జనగణమన ఆగిపోయింది. అదే కరణ్ జోహర్ కావాలనుకుంటే అలా డిస్ట్రిబ్యూటర్ న్యాయం చేయలేడా, నెక్స్ట్ జనగణమన తీయలేడా, మహా అయితే ఎంత ఆయన బడ్జెట్లో ధర్మ ప్రొడక్షన్స్కి. సో ఆ విధంగా వాట్ వాస్ ద మెయిన్ పాయింట్ అంటే ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది. ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు మన తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. సో తెలుగులోని సినిమాలు చేస్తే వాళ్ళు కావాలనుకుని బాలీవుడ్కి తీసుకెళ్తున్నారు. సో ఎందుకు అంటే వాళ్ళకి కావాలని తీసుకెళ్తారు, వీళ్ళ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో సినిమాలు ఆడట్లేదు, సౌత్ సినిమాలు ఆడుతున్నాయి. ఇకపై ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఉండదు, సౌత్ సినిమానే ఉంటది,
మన బాలీవుడ్ని మనం కాపాడుకోవాలంటే ముందు వీళ్ళని రాకుండా చేయాలి. ఆ విధంగానే అఖిల్ ఏజెంట్ని కూడా టెక్నికల్గా పార్ట్ చేశారు. చాలా సినిమాలు రాధేశ్యామ్ అండ్ సాహో కూడా టెక్నికల్గా పార్ట్ చేశారు. సాహోలో అన్ని కోట్లు పెట్టిన వాళ్ళు 2 కోట్లు పాటలకు పెట్టలేదా? అంత చెండాలమైన మ్యూజిక్ ఎక్కడన్నా విన్నావా? పైగా సాంగ్ కూడా గ్రాండియర్గా ట్రక్తో కార్లు తొక్కిచ్చే రేంజ్లో పెట్టినప్పుడు, బుల్డోజర్తో కార్లు తొక్కిచ్చినప్పుడు మ్యూజిక్ వింటే అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉన్నాయి. అదే మన సౌత్ వాళ్ళు ఎవరికో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినా అంతకన్నా బాధిస్తాడేమో పాటలు. సో వన్ క్వశ్చన్ ఇస్ దేర్, ఒకవేళ హీరో కెరియర్ని లాస్ చేయాలి, పాడు చేయాలి అని సినిమా తీస్తే సేమ్ టైం డైరెక్టర్ కెరియర్ కూడా నాశనం అవుతుంది కదా. నువ్వు అయితే ఫ్లాప్ చేయబోయి నేను చూసుకుంటాను, నెక్స్ట్ నీలో సత్తా ఉంది కావాలంటే నీతో నేను ఇంకో పాన్ ఇండియా సినిమా తీస్తాను, నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసుకో, ముందు వాడిని తొక్కేసి సౌత్ వాళ్ళని రానివ్వకు. ఇది నెక్స్ట్ టెక్నికల్గా కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు రాధేశ్యామ్ అండ్ సాహో టెక్నికల్గా నువ్వు ఆ సినిమాకి ఎడిటర్, నా సినిమాకి పనిచేసినందుకు నీకు నేను ₹1 ఇస్తాను. ఆయన వస్తాడు ఆ సినిమాని పాడు చేస్తే నీకు 2 కోట్లు ఇస్తా అంటాడు. నువ్వు కావాలని పిచ్చి పిచ్చి కట్ చేసి ఏదో అతుకుల పొంది ఇచ్చేస్తావు. డైరెక్టర్ అడిగితే కన్విన్స్ చేస్తావు, ఇదే బాగుంటుంది ఇట్లాగే చెయ్యి అని చెప్పేసి. నీ మాట నెగ్గుద్ది, బికాజ్ నేను ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను కాబట్టి. సో ఆ విధంగా కూడా పాడు చేస్తారు. ఇట్లాంటివన్నీ రాజకీయాల మధ్యలో ఆదిపురుషుని ఇంచులో పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు. కావాలనే రామాయణాన్ని వివాదాస్పదంగా తీశారు, వివాదం అవ్వాలనే తీశారు. అండ్ నెక్స్ట్ సీతమ్మ తల్లికి నారచీర ఇవ్వకుండా ఒక గ్లామర్ డాల్ లాగా బ్లౌజ్ వేసేసి అలా ఆడుతూ పాడుతూ ఇచ్చారు. వాళ్ళ ఎమోషన్స్ హర్ట్ అవుతాయి, అది తెలుసు వీళ్ళకి. అండ్ నెక్స్ట్ కావాలనే రావణుడి క్యారెక్టర్కి ఒక ముస్లింని తీసుకున్నారు, అది వివాదం అవుతుందని తెలుసు కానీ ఎక్కువ వివాదం అవ్వాలి. అయినప్పటికీ వివాదం అవ్వాలని సైఫ్ అలీ ఖాన్ కంటికి సుర్మా పెట్టాడు వాళ్ళు. సో బేసికల్గా చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ ఏ రిలీజ్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ బెస్ట్. సో ఒక ఆర్టిస్ట్ అన్నాక ప్రతిదీ చేయాలి, అతను హిందూనా ముస్లిమా క్రిస్టియనా అన్న సంగతి పక్కన పెడితే. సో ఇది అంటే లైక్ జనాల ఆలోచన విధానం తప్పంటారా, లేకపోతే నిజంగా మీరు చెప్పినట్టు కావాలని తీసుకున్నారా? లేదు, మీరు చెప్పినట్టు ఆలోచన కరెక్టే 100%. ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా క్యారెక్టర్ తీసుకోవచ్చు, చేయాలి. కానీ ఆ ముస్లిం క్యారెక్టర్ చేసిన ఆయన ఏం చేశాడంటే సూర్మా పెట్టాడు వాంటెడ్లీ. ఇది ఇక్కడ వివాదం, అట్లా చేయకూడదని కాదు. అలా. అండ్ నెక్స్ట్ సో వాంటెడ్లీ చేశారు ఇదంతా, సో వివాదంలో చిక్కుకోవాలి. వానరసేనని చింపాంజీగా చూపించి జనాల ఎమోషన్స్ని హర్ట్ చేయడం, తర్వాత హనుమాన్ భక్తుల్ని హర్ట్ చేయడం, అందరినీ హర్ట్ చేసి లాస్ట్కి ఒక పోస్టర్ వదిలేరు, సింధూరం తాళ్ళు లేకుండా సీతమ్మ, మెట్టలు లేకుండా సీతమ్మను వదిలేరు. అది మళ్ళీ వివాదం అయిపోయింది. నెక్స్ట్ అట్లా చేసుకుంటూ ఈవెంట్ వరకు లాక్కొచ్చారు. ఈవెంట్ రోజు వాళ్ళ కర్మో ఏంటో ఈ పాడు చేయాలనుకున్న వాళ్ళందరిది ఈవెంట్ ప్లస్ అయింది. అప్పటి వరకు సినిమా మీద ఉన్న మైనస్ అంతా ఈవెంట్ ప్లస్ చేసి పడేసింది, అంచనాలు పెంచేసింది. వాళ్ళు ఇచ్చిన సీటింగ్ కూడా అయోధ్య, పంచవటి, మిథిల, కిష్కింద అని ఇట్లా ఇవ్వడం, స్టార్టింగ్ వచ్చిన యాంకర్ అమ్మాయి ఎవరో చాలా బాగా ఆర్గనైజ్ చేయడం, అందరూ బాగా ఉండడం, ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. తిరుమల కొండ మీద దర్శనం చేసుకున్నారు. ఆయన అతులు అక్కడి నుంచి బండి మీద వచ్చి పాదాల దగ్గర పాట పెట్టాడు జై శ్రీరామ్. మొత్తం మారుమోగిపోయింది, మొత్తం ప్లస్ అయింది. ప్లస్ అయ్యేసరికి ఓమరావతికి మళ్ళీ అయ్యో ఇంత చేస్తే ఇన్నేళ్ళు కష్టపడి పాడు చేసి ఇట్లా ప్లస్ అయింది ఏంటి, ఈ 1,00,000 మంది జనాలను చూస్తుంటే కంపల్సరీ సినిమా హిట్ చేసేలానే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో హెలికాప్టర్లు ప్లేన్లు వేసుకొని వచ్చిన జనాలను చూస్తున్నాడు. మరి ఇది ఎట్లా, ఏం చేద్దాం అని చెప్పి కొండ మీదకి వెళ్ళి అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు సీతమ్మ తల్లిని. వెంటనే నిన్నటి ప్లస్ అంతా ఆ రోజు మైనస్ అయిపోయింది. హీ సాటిస్ఫైడ్, వెళ్ళిపోయాడు. సాక్షాత్ సీతమ్మ తల్లి 7 కొండలు ఎక్కితే అందరు కాలు మోగుతుంటే నొచ్చి వాటేసుకొని ముద్దులు పెట్టుకున్నాడు. అక్కడ వివాదం అయిపోయింది. నెక్స్ట్ ఆ వివాదం కాస్తా ఉంటే అది సీతమ్మని కదా, ఇప్పుడు సినిమా మీద కూడా ఇంకా ఏదైనా అయితే బాగుంటుంది. టీమే కావాలని దళితులు నో ఎంటర్ అనే పోస్టర్ రిలీజ్ చేసింది. అది బాగా వైరల్ అయిన తర్వాత అందరికి రీచ్ అయిన తర్వాత వీళ్ళంతటి వీళ్ళే వచ్చి అది మేము చేయలేదండి క్షమించాలి, అది ఎవరో తప్పుడు చేశారని చెప్పారు. నిజంగా నువ్వు చేయకపోతే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఎంతసేపు 5 నిమిషాల్లో పట్టుకుంటాడు ఎవడది లాస్ట్లో తీసారు ఐపీ అడ్రస్ పట్టుకొని. యూ డిడ్ంట్ డూ దట్, మీరు కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అది మీరే చేశారు కాబట్టి. నెక్స్ట్ అలాగే హనుమంతుడి సీట్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ 2 లాస్ట్కి ఇప్పుడు ఫంక్షన్ అయింది అయితే లాస్ట్ రిలీజ్కి వచ్చేసింది. రిలీజ్ రోజు ఎలా నాశనం చేయాలి, ప్రీ బిజినెస్ అవ్వకూడదు, థియేటర్కి ఎవరు రాకూడదు. ఈ 2 లైన్లను ఎలా ఫుల్ఫిల్ చేశారంటే ప్రీ బిజినెస్కి అవ్వకూడదని నెంబర్ 1 ఫ్రీ, మేము ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళకి వృద్ధాశ్రమం వాళ్ళకి అనాథలకి
ఫ్రీగా చూపిస్తున్నాము, రాముడి కథ అందరికి చూపించడమే మా ధ్యేయం, లాభాలు కాదు అని ప్రకటించేసింది. సో వీళ్ళని చూసి ఇదేదో బాగుందని చెప్పేసి రణబీర్ కపూర్, రామ్ చరణ్ ఇట్లాంటి వాళ్ళని మనం మంచి వీళ్ళందరూ కలిసి టికెట్లు కొని ఇదో చారిటీ లాగా పంచుతున్నారు. నాట్ ఓన్లీ దేమ్, బిజినెస్ పీపుల్ ఆల్సో చాలా మంది అలా కొనడం పంచడం ఈ రకంగా అయిపోతుంది. సో బేసికల్గా కొన్నా పంచినా ఓకే, వాళ్ళు అమౌంట్ అయితే వస్తుంది కదా, కొంటున్నారు కదా. మరి ఇప్పుడు ఎట్లా టికెట్ ఫ్రీయే కదా, వాడు థియేటర్కి రావద్దు. ఇప్పుడు ఏం చేయాలి? థియేటర్ రావద్దంటే ఏం చేయాలి? హాఫ్ బిజినెస్, మల్టీప్లెక్స్ బిజినెస్ వచ్చేది లవర్స్ వల్లే. హనుమంతుని థియేటర్లో కూర్చోబెడితే ఫస్ట్ లవర్స్ రారు. అది అదొక నమ్మకం అంతే. బట్ ఎందుకు ఆయన ఉంటే నమ్మకం కాదు, భయం. వై? బికాస్ వ్యాలంటైన్స్ డేకి బయటికి వెళ్తే ఎక్కడ బజరంగ దళ్ తంతారా అని భయం వాళ్ళకి. అవునా? మీద తంతారు. అట్లాంటిది థియేటర్లోనే హనుమంతుడు ఉన్నప్పుడు మనం చట్టాపట్టాలు వేసుకొని వస్తే ఎవడో ఒకడు వచ్చి తలలు బదులు కొడితే ఏం చేస్తాం? ఎందుకు వచ్చిన గొడవ మనం చూద్దాంలే, తర్వాత మెల్లిగా ఎప్పుడన్నా చూద్దాం. అవసరమైతే ఇద్దరం కలిసి చట్టాపట్టాలు వేసుకొని ఓటీటీలో చూద్దాం. ఇది వద్దు, మనకి అవసరం లేదు. నెక్స్ట్, ఒరే వాళ్ళు నేను స్నానం చేయలేదురా, ఈ సినిమా వద్దులే, అంత పవిత్రమైంది అంటున్నారు, ఇంకోసారి పెట్టుకుందాం ప్రోగ్రామ్. ఇదొకటి. అనుకోకుండా మధ్యాహ్నం వచ్చేదాల్లో నేను నాన్ వెజ్ తిన్నాను, గుడ్డు తిన్నాను, ఈ సినిమా ఏదో పవిత్రం అంట, లోపల హనుమంతుడు ఉన్నాడంట, ఇవాళ వద్దులే, ఇంకో రోజు పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్, ఇలాంటి వాళ్ళందరూ రారు కదా. సీరియస్లీ ఇలాంటి వాళ్ళు రారు కదా. అంటే ఏం చేసావు? థియేటర్ గుడి చేసావు నువ్వు. సో వై దీస్ పీపుల్ విల్ కమ్? వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే నీకు ఆ 30%, 40% సీటింగ్ ఏదో రకంగా వచ్చేస్తుంది. అట్లా తర్వాత ఎలాగో సినిమాలో వివాదాలే ఉంటాయి కాబట్టి ఈ చూసిన కొద్ది మంది కూడా ఏమీ లేదు, అంతా అట్లా తీశారు ఇట్లా తీశారు అని చెప్తారు, ఏమీ లేదంట అని చెప్పి వెళ్ళిపోతారు. ఇది ఆదిపురుష్ కంప్లీట్ స్టోరీ. సో బేసికల్గా ఇప్పటి వరకు రాముడు సీత రామాయణం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో సిరీజులు వచ్చాయి. సో వాటన్నిటికీ లేని ఒక అంటే లైక్ రూమర్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఓం రావుత్ గారి మీద ప్రభాస్ గారు కోప్పడడం కావచ్చు. సో అంటే ఒక పెద్ద, మీరు చెప్పినట్టు చాలా పెద్ద వివాదంగా మారింది. సో దీనివల్ల ప్రభాస్ గారి కెరియర్కి ఏమైనా అసలు ఏమైనా సరే ఆ 3 సినిమాలు ఫ్లాప్ అయినా, అంటే లాస్ట్ 2 ఫ్లాప్ అయినా, ఇది కూడా ఒకవేళ ఉన్నా పోయినా కూడా ప్రభాస్ కెరీర్ ఏం పోదు. ఇప్పటివరకు ఈ రోజు కూడా అక్కడే నెంబర్ 1 హీరో. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్కే కానివ్వండి, ఉన్న స్పిరిట్ కానివ్వండి, రాజా డీలక్స్ కానివ్వండి, సలార్ కానివ్వండి, ఇవన్నీ కూడా అతన్ని నిలబెట్టేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా ఒప్పుకుంటున్నాడు కొత్త ప్రాజెక్ట్స్. హీఈస్ గుడ్. అండ్ వన్ థింగ్ నేను విన్నాను, ప్రభాస్ గారు నడవలేకపోతున్నారు, ఆయన ముందులా అంత ఉత్సాహంగా లేరు, ఆయన నడవలేకపోతున్నారని ఒక టాక్ నేనైతే విన్నాను. సో అంటే ఓం రావుత్ వల్ల ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది అని ఎక్కడో నేను విన్నాను. అది ఎంతవరకు నిజం ఉందో లేదో ఐ డోంట్ నో. సో మీరు చెప్పండి దాని గురించి. యాక్చువల్లీ షూట్ అంతా గ్రీన్ మ్యాట్లోనే చేశారు వీళ్ళు కంప్లీట్గా. అంటే పెద్దగా ఏం చేయలేదు. ఆర్టిస్ట్ కూడా ఎంతమంది ఇంతే, మిగతా అంతా చింపాంజీసేనే కదా, అవన్నీ గ్రాఫిక్స్లే. సో చాలా తక్కువ ఆర్టిస్టులతో గ్రీన్ మ్యాట్ సీజీ వర్క్స్ ఏదో రకంగా తుతుమంత్రం చేసేసారు. ముంబైలో ఉన్నప్పుడు వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వలేదు అసలు పవిత్రంగా. అసలు మళ్ళీ ఏంటి, సినిమా చేసేంతసేపు ఆయన నాన్ వెజ్ తినలేదు, పవిత్రంగా ఉన్నాడు, చెప్పులు వేసుకోలేదు, ఆయన కేర్ అలా తీసుకున్నాడు, కింద నేలపై పడుకున్నాడు. ఇట్లాంటివన్నీ అంటే ఒక భక్తిభావంగా పనిచేశాడు, చాలా డెడికేటెడ్గా పనిచేశారు. ఈయన ఎలాగో డెడికేట్గా ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా కావాల్సినంత టార్చర్ పెట్టారు. సో కొంచెం ఇదైంది. మిగతా అంతా ఓకే. 3 రోజులు ఏమో రెస్ట్ తీసుకున్నాడు. ఆయన కూడా డే అండ్ నైట్ పని చేస్తున్నాడు కదా, కొంచెం రెస్ట్ అవసరం కదా ఏ మనిషికైనా. కొంచెం అట్లా సిక్కే తప్ప ఏం లేదు. మొత్తానికి అది అయిపోయింది, మళ్ళీ ఇంకా వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు. హీల్ కమ్ బ్యాక్ అగైన్. కృతి సనన్ కెరియర్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ. ఆమెకి సక్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేస్తున్నారు, అనుకున్నంత సక్సెస్ రాలేదు. అండ్ ఇప్పుడు ఏకంగా సీతాదేవిగా చేస్తున్నారు. చాలామంది టాక్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు సీతాదేవిగా చేసిన వాళ్ళు. ఈవెన్ బాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు, అంటే అలాంటి హుందాగల క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. సో వై కృతి సనన్? ఫస్ట్ దీపికని అనుకున్నారు, తర్వాత కృతికి వెళ్ళింది ఆ హైట్ వల్ల, ఆవిడకున్న హైట్ వల్ల. అండ్ నెక్స్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసే టైంలో కూడా ఏ హీరోయిన్కి అయితే ఎక్కువ రూమర్స్ ఉండవో,
వాళ్ళని తీసుకుందాం అనుకున్నారు సీతమ్మ క్యారెక్టర్ కాబట్టి. కృతి సేనన్ షీఈ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, తనకేం రూమర్స్ లేవు. అండ్ ఆల్సో అమ్మాయి హైట్ ఒక ప్లస్ అయితే వీళ్ళ మ్యాచింగ్ కుదిరింది, బాగుంది. ఎట్లా ప్రభాస్ దీపిక పదుకొనే ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తుంది, సో అందులో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంది. సో మళ్ళీ ఇక్కడ సీతగా ఈమెని పెడితే బాగోదని చెప్పేసి కొత్త క్యారెక్టర్ని పెట్టుకున్నారు. ఈమె హైట్ ఈమెకు ఒక ప్లస్ అయింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో కావాలనే బాలీవుడ్ హీరోయిన్ తీసుకున్నారు, టాలీవుడ్ వాళ్ళని దూరం పెట్టి. టీం అంతా అక్కడే వాళ్ళే కదా, షూట్ కూడా అక్కడే చేశారు, పాటలు అక్కడే రాసుకున్నారు. మనకి ఇంకా పాటలు కూడా డబ్బు, ఆ పాటని మన వాళ్ళు అనువాదం చేశాడు. ఈయన వాళ్ళ పేర్లు వస్తాయి, ఈయన పేర్లు వస్తాయి, మొత్తం అంతా. ఇది హిందీ డబ్బింగ్ సినిమా ఆదిపురుషు చెప్పినప్పుడు మాత్రం అన్ని భాషల్లో తీస్తున్నామని, కానీ ఒక ప్రభాస్ ఒక్కడే తెలుగువాడు అందులో, మిగతా మొత్తం అదే నార్త్ సర్కే. ఆ పాటలు కూడా వినసొంపుగా లేవు కదా, చీదర పుడుతుంది సాంగ్స్ వినాలంటే. ఇప్పుడు శ్రీరామదాస్ పాటలు వినండి, పదాలు ఏమి ఉండవు, వెరీ సింపుల్ పదాలు. ఇది గోనారాముడు ఇక్కడే ఉన్నాడు, ఇలా ముసలావిడ చెప్పే సాంగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో, కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు భారీ భారీ పదాలు పెట్టినప్పటికి కూడా ఏదో చప్పగా వెళ్ళిపోయింది, వినాలని కూడా అనిపించట్లా, ఆ రేంజ్లో ఉన్నాయి. ఆ గొంతులు అలాగే ఉన్నాయి. మరి బాలీవుడ్ సినిమానే ఆదిపురుష్ మీరు అంటున్నారు, అండ్ టైటిల్ కూడా ఆదిపురుష్ అని పెట్టారు. మరి బాలీవుడ్లో రీసెంట్గా రణబీర్ కపూర్ ఆలియా భట్ తోటి మళ్ళీ రామాయణం తీయబోతున్నారు, అందులో యష్ని రావణాసురుడిగా తీసుకుంటున్నారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. అది రియల్ ఆర్ ఫేక్ వి డోంట్ నో, బట్ చాలా వరకు వైరల్ అవుతుంది ఆ న్యూస్. సో ఆల్రెడీ బాలీవుడ్లో చేసింది, మళ్ళీ ఎందుకు బాలీవుడ్లో తీయాలనుకుంటున్నాను? అట్లా ఏం లేదు, బాలీవుడ్లో తీయాలని. రామాయణంలో చాలా కథలు ఉన్నాయి, వీళ్ళు ఆదిపురుష్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా. ఇప్పుడు మొన్న వచ్చిన శ్రీరామరాజు లవ్ కుశల పాయింట్ ఆఫ్ చాలా పాయింట్లో రామాయణాన్ని తీయొచ్చు. మీరు చెప్పినది దాంట్లో యష్ అన్నారు, తర్వాత రావణుడు మన హృతిక్ రోషన్ అన్నారు, ఇంకా ఉన్నాయి. అదైతే నడుస్తుంది, అది నీట్ రామాయణమే, పద్ధతిగానే ఉండబోతుంది, ఇట్లా వివాదాలు అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఏంటంటే జై శ్రీ రావణ అని చెప్పేసి కోడ్ రామాయణం తీస్తున్నారు. నిన్ననే పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ద్రవిడ ఆత్మగౌరవం అని చెప్పేసి, వాళ్ళకి రావణుడు దేవుడు. సో వాళ్ళు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో 3 భాగాలుగా వస్తుంది. మొదటి భాగం అయిపోయింది, రామాయణం అర్ధ భాగము. నెక్స్ట్ కోడ్ రామాయణం అని టైటిల్ పెట్టారు. నెక్స్ట్ రావణ చరిత్ర అని బట్టి దాంట్లో చిరంజీవి గారిని యాక్ట్ చేయించడానికి ఒప్పించడానికి వీళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ పార్ట్ 3లో నెక్స్ట్ ఉత్తర రామాయణం అని చెప్పేసి తీస్తున్నారు. 3 పార్ట్లుగా అది కూడా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ ఇంకా రేపు ఎల్లుండో రిలీజ్కి సిద్ధంగా ఉంది, వాళ్ళు ప్రమోషన్స్లో ఉన్నారు, షూట్ అయిపోయింది. సూపర్, దిస్ వాజ్ వెరీ, అంటే నాకు ఎంతమందికి తెలుసో మీకు తెలియదు కదా, నాకైతే తెలియదు. ఇన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, ఒకప్పుడు లవ్ స్టోరీస్, ఆ తర్వాత యాక్షన్, ఆ తర్వాత థ్రిల్లర్, ఆ తర్వాత హారర్, ఇప్పుడు అవన్నీ పోయాయి. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇప్పుడు నడుస్తున్న జానర్ క్రైమ్ థ్రిల్లర్, మైథలాజికల్, ఎక్కువగా మైథలాజికల్. బింబిసార కావచ్చు, కార్తికేయ 2 కావచ్చు, సో ఒక సస్పెన్స్ మైథలాజికల్ స్టోరీస్. సో పాత కథలన్నింటినీ తవ్వుతున్నారు రామాయణం ఇప్పుడు, అండ్ మహాభారతాన్ని కూడా 5 పార్ట్లుగా తీస్తున్నారు అని టాక్ అయితే వినిపించింది. సో దాని గురించి మీకు ఏమైనా అప్డేట్ తెలుసు? రామాయణాన్ని మహాభారతం రాజమౌళి గారి కళ ఎప్పటి నుంచో, అండ్ ఇంకొక రామాయణం అల్లు అరవింద్ గారి కూడా కళ, ఆయన కూడా ఒక రామాయణం తీద్దామనేసి అనుకుంటున్నాడు. సో రామాయణం మీద చాలా మందికి ఉంది. అండ్ మహాభారతం మీద కూడా ఓన్లీ రాజమౌళికే ఉంది, ఎందుకంటే ఆయనకు వదిలేశారు దాన్ని. మనం ఎంతమందిని తీసినా రాజమౌళి చచ్చినట్టు మళ్ళీ తీస్తాడు, మనం తీసి బరువు పోగొట్టుకోవడం కంటే ఆయన్ని తీయడమే బెటర్ అని చెప్పేసి వీళ్ళు కొంచెం దూరంగానే ఉన్నారు. అండ్ శ్రీకృష్ణుడు స్టోరీ మీద కూడా కొన్ని కథలు వస్తున్నాయి. ఇంకా మొన్న శాకుంతలం ఎలాగో మనం చూసాము, ఆయన కూడా పాపం ఏదో పురాణం చెప్పాలని అనుకున్నాడు, కానీ అది కొంచెం వికటించింది. ఇట్లాంటి సినిమాలు ఇంకా వస్తూనే ఉన్నాయి, 1-2 అని కాదు. శాకుంతలం మూవీ గురించి ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు ఎలాగో అడిగారు కాబట్టి, అంటే ఐ మీన్ టాపిక్ తీశారు కాబట్టి, శాకుంతలంకి చాలా పెద్ద హైపే క్రియేట్ చేస్తారు, కానీ మేబీ ఉన్నది ఉన్నట్లు చూపించలేదేమో, చాలా వరకు ఫిక్షనల్ యాక్ట్ చేశారేమో అని అనిపించింది. ఉన్న స్టోరీని, మైథలాజికల్ స్టోరీని కొంచెం అటు ఇటు చేశారేమో. ఏమీ చేయాలి, వాళ్ళు బాగా తీశారు. కానీ ఆ మెయిన్ దేవమోహన్ అనే క్యారెక్టర్ ఉంది చూసావా, ఇస్త్రీ చేసినట్టు ఫేసు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చావాల. శకుంతల విడిపోయేటప్పుడు ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు, శకుంతల తిరిగి వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు, ఈవిడే శకుంతల అని తెలుసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు, ఇట్లా ఉన్నాడు దిమ్మలాగా, ఒక దిమ్మ నిలబడ్డట్టు. సో ఆయన వల్ల కొంచెం ఇదైంది. అందరికి తెలుసు గ్రాఫిక్స్ బాగలేవు, అయినా సరే చూద్దాం అనుకున్నారు. ఎందుకంటే
శకుంతలం స్టోరీని పుస్తకం చదివినా నేర్పించాలనుకుంటారు పిల్లలకి, యానిమేషన్స్లోనే చూపించాలనుకుంటారు. అట్లాంటిది పాత్రల్లో చూపిస్తే మాత్రం చూడరా? నాటికలే చూస్తున్నారు కదా, నాటిక కంటే గొప్పదే కదా, వెనకాల కట్టర్లు కట్టి వాళ్ళు వేసే నాటిక కంటే ఇది గొప్పదే కదా. చాలా దెన్ వాళ్ళు చూడాలనుకున్నారు కాబట్టి వీళ్ళ మొహాల్లో అది తెలియాలి, కళ ఉండాలి, ఇట్లా ఉంటాయి ఎట్లా అది ఆయనకు మొహంలో ఏం లేకుండా. సో సమంత గారి వాయిస్ కూడా మైనస్ అని విన్నాను. అట్లా ఉండదు, షీఈస్ గుడ్. అంటే మనకి అది కనెక్ట్ అయితే వీళ్ళు ఎలా మాట్లాడినా కనెక్ట్ అయిపోతుంది, కనెక్ట్ అవ్వకపోతేనే ఇబ్బంది. అది అంతెందుకు, అప్పటి వరకు సమంతకి వేరే వాయిస్ని మనం వింటారు, హస్కీ వాయిస్ వింటూ సడన్గా మహానటిలో సమంత ఓన్ వాయిస్ వింటే మనకు నచ్చలా. దెన్ కనెక్ట్ అయితే నచ్చుతుంది, కనెక్ట్ అవ్వకపోతేనే అన్ని మైనస్లు కనిపిస్తూ ఉంటాయి, ఇదేదో బాగాలేదు, అదేదో బాగాలేదు, ఇది లేదు అది లేదు అనిపిస్తుంది, అంతే, అంతహించేం లేదు. ఓకే, సో ఇలాంటి మైథలాజికల్ స్టోరీస్ తీయడం వల్ల కొంతమంది హిట్ చాలా తక్కువ వస్తాయి ఇలాంటి మైథలాజికల్ స్టోరీస్కి. అంటే ఏమి ఉద్దేశించి తీస్తారు అంటే వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్టు రాదు, పెట్టిన డబ్బు రాదు, అండ్ పోగా ఉన్న అంటే లైక్ మార్కెట్లో ఉన్న పరువు కానీ ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ పోతుంది. సో ఇలాంటి మైథలాజికల్స్ మూవీస్ తీయడం వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ అని అనుకోవచ్చా? ఒకప్పుడు అందరు వీటి మీద బ్రతికారు, మన తెలుగు సినిమా బ్రతికింది కంప్లీట్గా పురాణాల పైనే, వీటిపైనే. ఏది చూసినా కృష్ణార్జున యుద్ధం, అది ఇది ఇలా అలా ఒక్కొక్క రామాయణంలోనే 190 సినిమాలు, కర్ణుడి మీద సినిమే, వాళ్ళ మీద సినిమా, అందరి మీద సినిమాలే. ప్రతి ఒక్క క్యారెక్టర్, పాండవుల మీద, వాళ్ళ మీద, ద్రౌపది మీద, అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ మీద సినిమాలు వచ్చేసరికి రామాయణం కూడా సీతాయనం అని కూడా సీతమ్మ తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రామాయణాన్ని తీశారు. అన్ని రకాలుగా వచ్చింది. లక్ష్మణుడికి ఊర్మిళకి మధ్యలో కూడా ఊర్మిళ నిద్ర అని లక్ష్మణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణాన్ని తీశారు. ఇన్ని గొప్ప గొప్ప సినిమాలు అన్నీ వచ్చాయి. ఆ తర్వాత పౌరాణికాల నుంచి వీళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళ సొంత క్రియేటివిటీలు చేశారు. ఆ తర్వాత అది కాస్త కొన్నాళ్ళకి అయ్యి సోషియో ఫ్యాంటసీ అయిపోయింది, మనుషుల్ని దేవుళ్ళని కలపడం స్టార్ట్ చేశారు, సగం అటు సగం ఇటు. అట్లా ఇది పూర్తిగా వెళ్ళిపోయింది మధ్య. తర్వాత లాస్ట్కి ఒక దేవుడే వచ్చి పాపం హీరోయిన్ కూర్చొని మాట్లాడేవి చూసాం, కన్నయ్య, కిష్టయ్య, వనరాధ, గోపాలం ఇట్లాంటివి. తర్వాత దేవుడిని కూడా ఆ రూపాన్ని పూర్తిగా తీసేసి గోపాల పవన్ కళ్యాణ్ని చేసేసారు. ఇటు చెప్తున్న దేవుడు ఎలా కనుమరుగయ్యాడు. ఫస్ట్ అట్లా వచ్చి అదేంటి ఫుల్ దేవుడు ఉండేది, తర్వాత సెమీ అయిపోయింది, 3/4 అయింది, తర్వాత సగం మనుషులు సగం దేవుళ్ళు, ఆ తర్వాత ఒక్క దేవుడు మొత్తం కనంతా మనుషులు, అట్లా స్లోగా పూర్తిగా దేవుడే మనిషి అయిపోయాడు. ఇప్పుడు బ్రో అయ్యాడు అట్లా. ఇట్లా వచ్చాయి కథలు. ఇంకా బ్రో బూట్లు వేస్తాడు, ఆ బూట్లు ఇంత తెలుసా అని చెప్పి ₹1,00,000 తెలుసా నెట్టింట్లో వస్తుంది, చక్కర్లు కొడతా ఉంది, బూట్ల ఖరీదు. బ్రో బూట్ల ఖరీదు ఎంతో తెలుసా? బ్రో దేవుడిని బూట్ల ఖరీదు ఎందుకు? సో ఇప్పుడు దేవుడు అట్లా అయిపోయాడు, మరి ఏం చేస్తాడు? అంతే ఆ రకంగా ఇప్పుడు ఇంకా రావట్లా. సో పూర్తిగా దేవుడు కనుమరుగైన తర్వాత మళ్ళీ దేవుడిని చూడాలనుకున్న కోరిక పుట్టినప్పుడు అప్పుడు వస్తున్నాయి మైథలాజికల్స్ అనమాట. కానీ ఇప్పుడు వచ్చే దేవుళ్ళు ఏంటంటే ఈ ఆది పురుషుతో వీళ్ళు పాడు చేసిన తర్వాత జనాల్లో ఉన్నది చెరిపేయాలి. లాస్ట్ దేవుళ్ళని మనకు కనిపించింది ఈటీవీ భాగవతం ఒకటే, శ్రీభాగ, అంతే. దాని తర్వాత ఇంకా ఏమీ లేవు, మిగతా మోడర్న్ రకరకాలుగా వచ్చినవే, కానీ నెక్స్ట్ ఇంకేం లేవు. అవన్నీ ఆదిపురుషు కూడా చెరిపేయలేకపోయింది, ఇది కూడా వివాదాస్పదమే అయ్యింది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంకా మీరు అన్నట్టుగా ఒరిజినల్ మైథలాజికల్ మూవీస్ ఏమైనా వస్తే అట్లీస్ట్ హాఫ్ లైక్ యమదొంగ టైప్ ఇచ్చినా కూడా సగం వాళ్ళ సగం అంటే మనకు ఆభరణాలు, ఆ కిరీటాలు, ఆ రాజసం అవన్నీ ఉంటేనే ఉట్టిపడాలి. ఈయన దేవుడు, ఈయన దయ్యం, ఈయన రాక్షసుడు అని ఉంటుంది. ఆ దయ్యానికి కొమ్ములు ఉండాలి, ఇంత పెద్ద పళ్ళు ఉండాలి, అవి ఉంటేనే మనకు ఆ ఫీల్ వస్తుంది. అట్లా పడిపోయింది ముందు నుంచి. సో ఆ రకంగా తీస్తేనే కొంచెం కన్విన్స్ అయ్యే జనం వస్తాయి, ఇక మీదట వస్తాయి. నాకు తెలిసి రాజమౌళి గారి మహాభారతం వచ్చిన తర్వాత మళ్ళీ జనాలకి ఫీల్ వస్తుంది, పాతకాల ఫీల్ వస్తుందని నా నమ్మకం. ఓకే, సో ఆదిపురుష్ గురించి చాలానే మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు గారి దగ్గరికి వద్దాం. 109తో మన ముందుకు రాబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా, టీజర్ రిలీజ్ అయింది ఆయన బర్త్డేకి. సో దాని గురించి చెప్పండి. 109 108 భగవత్ కేసరి, 109 కూడా రిలీజ్ అయింది వాళ్ళు. సో 108 గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ కార్లో వచ్చి గొడుగులని జరిగిపోవడం, అక్కడి నుంచి మొదలుకొని లాస్ట్ ఫైట్ వరకు కూడా చాలా బాగా జరిగింది. అండ్ జగన్ మీద సెటైర్స్ కూడా పడ్డాయి ఇంచుమించు. మనకు ఆల్రెడీ వీరసింహారెడ్డి ఉన్నట్లనే ఇందులోనూ సెటైర్స్ పడ్డాయి.
మందనేసుకొస్తాడు రాజు అనేవాడు, వాడిని రాజు అంటారు, దమ్మున్నోడే గుండెతో వస్తాడు, ఇట్లాంటి ఏవో డైలాగులు చెప్పారు. అవి బాలయ్య బాబుకే సాధ్యం. అవును, అవి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారని చెప్పేసి వస్తున్నాయి. దీనికి కట్టిస్తూ ఫస్ట్ వ్యూహం రిలీజ్ చేస్తున్నాడు వర్మ దీనికి యాంటీగా. తర్వాత వీళ్ళు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆయన మళ్ళీ శపథము, ఆ తర్వాత లాస్ట్కి శాసనం, ఇవన్నీ రిలీజ్ ఉంటాయి. ఆర్జీవి గారు రెడీగా ఉన్నారు, ఆయన రెడీగా ఉన్నాడు. అండ్ ఇటు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా వాళ్ళు ఏదో ఈ రకంగా తీసుకొస్తున్నారు. ఆ హరిహర వీరమల్లు తప్ప మిగతా అన్నీ వస్తున్నాయి. ఏదో ఒక రకంగా అయితే సాగుతుంది. బట్ దీంట్లో నిన్న రిలీజ్ చేసిన బాలయ్యది చేతికి ఆయుధం ఉంటే చాలు, ఆయన ఏమేమో చేసేస్తాడు, మనకు తెలిసిన విషయం. బట్ అది ఆ ఫైట్లోనే ఉంటుందా, సినిమా అంత ఉంటుందో తెలియదు. బట్ నిన్నటి ట్రైలర్ అయితే దాని మించి అంతకు మించి వెళ్ళిపోయింది, అందరికీ నచ్చింది. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. ఆయన అంటే లైక్ హరిహర వీరమల్లు కావచ్చు, బ్రో కావచ్చు, ఇంకా ఏవో మూవీస్ వస్తున్నాయి ఆయనవి. సో అంటే ఇప్పుడు జనాల్లో ఎలా ఉంది అని అంటే, మీరు ఇందాక అన్నట్టు ఆయన యూత్ మొత్తానికి ఒక దేవుడనే చెప్పుకోవాలి. నాట్ ఓన్లీ యూత్, ఎవ్రీ వన్, ఎవరైతే ఆయనని ఇష్టపడతారో ఆయనకు దేవుడనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఒక యాత్ర మొదలుపెట్టారు. సో వారాహి, దాని గురించి చెప్పండి. వారాహి యాత్ర పాపం దానికి పట్టినంత ఇది ఎవరికి పట్టల. అంటే ఎట్లా తెలుసా, ఇప్పుడు సాగిన దాని మీద ఎవరికి హైప్ రాదు. స్టార్టింగ్ దాన్ని అనౌన్స్ చేసినప్పుడే ఆ బజ్ ఉంటుంది ఫస్ట్, ఏదో వచ్చింది అని. ఏదో వచ్చిందని అందరు దాన్ని చూడడానికి ఎగబడ్డారు. దాని లోపల అది ఉందంట, ఇది ఉందంట అని. నేనే సోఫాలు కుట్టానని ఒకడు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు, నేనే అది చేశాను అని ఇంకోటి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు, నేనే పెయింట్ వేసానని ఇంకోటి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇట్లా ఇన్ని రకాలుగా వచ్చేసరికి దానికి హైప్ వచ్చింది, ఫుల్ హైప్. ఆ హైప్లో అది ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని రంగు బాగాలేదు అని చెప్పేసి గొడవ వచ్చింది. అయినా మళ్ళీ హైప్ వచ్చింది, ఇది ఆ రంగు కాదు ఈ రంగు అన్న దాంట్లో మళ్ళీ అంటే వివాదాలతో పాటు హైప్ పెరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసుకున్నారు వీళ్ళు, కొండగట్టుకు వెళ్ళి పూజలు చేశారు, తర్వాత విజయవాడకి వెళ్ళి పూజలు చేశారు. అంతకుముందు నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం తంటారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇవ్వాల, నేను ఇయ్యపో అని చెప్పేస్తే పాపం తెలంగాణకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, TS 83, 84 ఏదో. ఆ తర్వాత వీళ్ళు ఏంది, కొండగట్లో పూజ బాగా జరిగింది. విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో వివాదం. పూజ అయిన తర్వాత బేసిక్గా అమ్మవారి ఆలయాల్లో ఏంటంటే చీరలు ఉంటాయి కదా, అందరు పెట్టే చీరలు, కింద ఇంకో కౌంటర్లు అమ్ముతారు వాటిని. ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్ అయినా ఏమైనా మన రాజరాజేశ్వరి టెంపుల్, ఏ టెంపుల్ అయినా అమ్మవారి చీరలన్నీ కూడా కింద ఇంకొక శారీ కౌంటర్ ఉంటుంది, నిర్ణీత అమౌంట్ ఇచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఎవరేం పెట్టారో మనకు తెలియదు, కానీ నచ్చిన వాళ్ళు 150, 200, 500, 1000 రూపాయలు ఇట్లా ఇచ్చి ఆ చీర ఈ చీర ఇవ్వండి అని కొనుక్కొని వెళ్తారు. అమ్మవారి చీర అని వాళ్ళకి అదొక ఆనందం. అది బేసిక్లీ పవన్ కళ్యాణ్ బెజవాడలో చీర పెట్టాడంట అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. మహిళలందరూ ఆ చీర నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని గొడవ. ముందే ఆ చీర ఎక్కడి నుంచి ఏ రూమ్కి వెళ్ళి, ఏ రూమ్ నుంచి కౌంటర్కి వెళ్ళొద్దో కనుక్కొని ఆ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేయించడం. ఇట్లా అదేదో చీర వచ్చిందంట కదా అయ్యా, మా ఆవిడ అడిగింది కొంచెం పక్కన, లేదు సార్ ఇందాకే పలానా వాళ్ళ ఆవిడ కూడా ఫోన్ చేసింది. అయితే ఆలయంలో కనీసం ఒక 50-60 మంది కొట్లాడుకునేసరికి చరిత్రలో ఫస్ట్ టైం విజయవాడ జరిగింది. ఏం చెప్పనా, అమ్మవారికి నీ చీర అవసరం లేదు నాయన, నువ్వే ఉంచేసుకొని రిటర్న్ పంపించేశారు పవన్ కళ్యాణ్. అయ్యో, మరి ఏం చేస్తారు చెప్పు, ఇక్కడ కొట్టు చూస్తుంటే నాకు కావాలి, నాకు కావాలని ఏం చేయకుండా రిటర్న్ పంపించేశారు. సో ఎప్పుడైతే చీర రిటర్న్ వచ్చిందో, అమ్మవారికి పెట్టుకుని నీ నైవేద్యం రిటర్న్ వచ్చిందో, చీరతో పాటు వారాహి కూడా రిటర్న్ వెళ్ళిపోయి షెడ్లో పడింది. సేమ్ అది ఏ సెంటిమెంటో నాకు తెలియదు, షెడ్లో పడింది. ద న్యూస్ ఏంటంటే వీళ్ళు టీడీపీతో రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతున్నారు కదా. సో అప్పుడు ఏంటి, లోకేష్ అదే రోజు పాదయాత్ర అని చెప్పేసి క్లాప్ కొట్టాడు. పాపం తారకరత్న గారు అదే రోజు అవి చావు బతుకుల మధ్య 23 days ఉండి చనిపోయిన తర్వాత కొంచెం ఈ యువగలం యాత్రకి ఏమన్నా కొంచెం మైలేజ్ తగ్గుద్దేమో అనుకున్నారు. ఈ టైంలో ఈయన వారాహి వేసుకొని రోడ్లన్నీ తిరుగుతూ ఉంటే మళ్ళీ మాకెక్కడ మైలేజ్ తగ్గుద్దని, నువ్వు కాసేపు పక్కన ఉండు అంటే సరే అని విన్నాడు, తలూపాడు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆయన వెనకాల ఆయన తర్వాత నాదేంట్ల మహా అయితే లేదా వీళ్ళ అన్నయ్య, ఇంకొక క్యాండిడేట్ పేరు చెప్పు. మరి వీళ్ళు ఇస్తేనే ఆయన క్యాండిడేట్లు వీళ్ళే నిలబెట్టాలి ఆయన తరఫున కూడా, ఎందుకంటే ఆయన వీళ్ళ దగ్గర ఉన్నారు చాలా మంది కాబట్టి. సో వీళ్ళు ఏం చెప్తే అది వినాలి. బండి పక్కన పెట్టి పార్క్ చేసి కూర్చున్నాడు, అదేమో తుప్పు పట్టిపోయింది. సో వీళ్ళ యాత్ర కాస్త 100 days అయింది, అంతా అయిపోయింది.
ఈ టైంలో ఆయనకి అప్పటికి డౌట్, వీళ్ళు నన్ను కావాలనే పక్కన పెట్టారా, నన్ను ఉంచుకుంటారా లేదా, అసలు ఏంటి వీళ్ళ వ్యూహం, ఎన్నికల దగ్గరికి వస్తుంది, నాకేం అర్థం కావట్లేదు. ఈయన వీకెండ్ పొలిటీషియన్ లాగా, మంత్ ఎండ్ పొలిటీషియన్ లాగా ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్ళి ఇట్లా చెయ్యి ఊపి అందరినీ రెచ్చగొట్టి వచ్చేస్తాడు. తర్వాత ఏమీ ఉండదు అక్కడ. యాక్టివిటీస్ కానీ, ఇంటింటికి వెళ్ళి ఏదైనా పనిచేయడం కానీ, యూత్ వింగ్, ఆ వింగ్, జనసేన వీళ్ళు ఏమీ ఉండవు. బేసిక్గా వీళ్ళు తిరిగేస్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ తరఫున మనకి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు వచ్చేసాయి. శత జయంతి వేడుకలకి ఈయనకి ఆహ్వానం పంపిణీ రాల. ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలా మందికి డౌట్లు వచ్చాయి, ఏదో ఉండుంటుందిలే అని చెప్పేసి. ఆ తర్వాత మహానాడులో అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, మాకు 160 సీట్లు వస్తాయి అని చెప్పాడు. 170లో 160 వీళ్ళకే వస్తే వైసీపీకి 15 ఇస్తే ఇక జనసేన లేకుండానే మేము గెలుస్తామని చెప్పేశాడు ఆయన. ఈయనకు అర్థమైంది ఏదో జరుగుతుంది అని. మొన్న ఒకరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఎవరిని పిలవకుండా, పార్టీ కార్యకర్తలు లేకుండా వాళ్ళ జనసేన కార్యకర్తలు వెళ్ళి కూర్చున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, మీటింగ్లు అవుతున్నాయి, వెళ్తున్నాయి. మీడియా కూడా వెళ్ళింది తొంగి చూడడానికి, దగ్గర రాని వాళ్ళు. అయినా సరే తెలుస్తుందిలే అనుకున్నారు. మొన్న తెలిసింది ఏంటంటే ఆస్ట్రేలియాలో 40 మంది సమన్వయకర్తల్ని పెట్టారంట. అంటే ఊరికే ఫండ్స్ కోసం, ఎన్ఆర్ఐ ఫండ్ల కోసం. అంటే ఇప్పుడు నడిపే ఉద్దేశం ఇది లేదు కదా, చిల్లర లేవు, మరి వాళ్ళేమో ఎవరు ఇవ్వరు, ఎక్కడి నుంచి రావు, సినిమాలే చేసుకోవాలి. సో ఫండ్స్ కోసం వెతుకుతూ ఎన్ఆర్ఐలని తెచ్చుకున్నాడని ఒక న్యూస్. ఇప్పుడు మొత్తంగా ఫండ్స్ వచ్చాయో ఏంటో కానీ యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ షెడ్యూల్ కూడా పూర్తయింది. రోడ్డు ఎక్కాలి బండి. మరి అది రోడ్డెక్కి తిరుగుద్దో లేకపోతే ఇంకేమైద్దో ఇక రేపెల్లుండి చూడాల్సి వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అన్నమాట. సో బేసికల్గా మనం మైథలాజికల్ మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ సీరియస్గా చూసుకుంటే నా రీసెంట్ టైమ్స్లో too many crime thrillers are there and too many bad words, ఎక్కువగా వైలెన్స్ చూపించడం, ఎలా చంపడం, ఎలా నరకడం, సో ఆ బ్లడ్, యాక్షన్ సీక్వెన్సెస్, సో ఇవన్నీ చూపించడం ఏంటంటే ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు. సో ఆ లాంగ్వేజ్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, సో వీటన్నిటి వల్ల పిల్లల మీద కూడా బ్యాడ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. సో అలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ మీద అండ్ రీసెంట్లీ చూసుకుంటే మిర్జాపూర్ ఒకటి బాలీవుడ్లో, అది తెలుగులో అయితే మరీ ఘోరంగా ఉంది. అండ్ ఇప్పుడు శైతాన్ మూవీ కూడా రాబోతుంది, రానా నాయుడు కూడా ఉంది. సో అంటే లైక్ ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అని పేరు తెచ్చుకున్న వెంకటేష్ గారు అలాంటి క్యారెక్టర్ చేయడం ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో ఇలాంటి జానర్ ఆఫ్ మూవీస్ రావడం ఎంతవరకు మన ఫిలిం ఇండస్ట్రీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు మైనస్ అవుతుంది అనుకుంటున్నారు? మైనస్ ఏంటంటే ఫస్ట్ పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళు చెడిపోతున్నారు, వీళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక అబ్బాయి స్కూల్ అక్కడెక్కడో వీధి చివరి ఉంది, ఇల్లు ఇక్కడ ఉంది, అక్కడే ఉంది కాబట్టి వాడు నడుచుకుంటూ ఎట్లోకి వెళ్తాడు. వీడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే దారిలో 10 మంది కనిపిస్తారు సిగరెట్లు తాగేవాళ్ళు. పాన్ డబ్బాలే 2-3 ఉంటాయి, ఒక దగ్గర గుంపులు ఉంటారు. చూసి ఇదేదో బాగుంది, మనం కూడా ఎప్పుడైనా ట్రై చేద్దామని వాడు కనిపించవచ్చు బేసికలీ. మరి ఎప్పుడో రకంగా ఇంట్లో తాగి దొరుకుతాడు, 4 తంతారు వాడిని. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఇంకెవరికన్నా చెప్పేటప్పుడు, వీడు సినిమాలు చూసి ఎలా చెడిపోయాడో తెలుసా అండి, సిగరెట్లు కాలుస్తున్నాడు వేదమా అంటది. వాడు సినిమా చూసి వచ్చాడా, సినిమా చూసి ఓహో ఇది తాగాల అని అనుకున్నాడా? నో, నెవర్. సినిమాల్లో సిగరెట్ ఆర్ మందు ఒక చిన్న ఏదో ఒక్క సీన్లో ఉంటుంది, సినిమా అంతా వాడు సిగరెట్ తాగుతానే ఉండడు. యూ అండర్స్టాండ్? కంప్లీట్ మూవీ విల్ నాట్ బి లైక్ దట్. మూవీలో అదొక రాజసంగా చూస్తారు. అండ్ ఇంకొకటి అది ఉంటుంది, ఆ షేప్ మన గుట్కా చిలం ఇట్లా, ఇప్పుడు జమీందార్ వేషం అంటే అది ఉండాలి, చుట్ట, ఆ చుట్ట టైపు ఒక ప్లాస్టిక్ పైప్ ఇట్లా వచ్చి దాంట్లో అదేంటో తెలుసా, సింపుల్ చెప్పాలంటే దాంట్లో అదేదో వేసి పొట్ట చిలం అంటారు దాన్ని, అలా ఊదుతారు. అది వాళ్ళకి రాగసం. అవి బయట ఎక్కడ దొరకవు, సినిమాల్లోనే కనిపిస్తాయి మనకి. అంటే ఎక్కడో ఒకని ఉండవు బేసిక్గా. పిల్లలకు కూడా అట్లా అనిపిస్తుంది అది చూసి ఇదేదో ఉంది అని చెప్పేసి, అంతే తప్పితే దానివల్ల వీడు చెడిపోయాడు అనేది ఏం లేదు. సీరియస్లీ చెప్పాలని దాన్ని ఒక జమీందారు గారు చూడరా ఎలా ఉన్నారు, ఆయన ఏదో తాగుతున్నాడు అంటారే తప్పితే ఏమండి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇంత లావు చుట్టలు తాగుతారు, బాలకృష్ణ గారిని చూసి బాలయ్య గారు ఎంత బాగున్నారే అంటారే తప్పితే బాలయ్యలా నేను ఆ చుట్ట తాగాలని అనుకోను. సైకలాజికల్గా ఇది రాంగ్. సినిమా ఈజ్ నథింగ్ బట్ ఏ విజువల్, వర్చువల్ విజువల్. మన అది ఏదో తెలియని ప్రపంచం అక్కడ జరుగుతుంది. ట్రూ, బట్ నేను అడిగింది ఏంటంటే లాంగ్వేజ్. సో అది చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మూవీస్ ని చూసి
హీరోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని అంటే లైక్ ఏం చెప్తారు అంటే లైక్ కాపీ చేయడం, కాపీ క్యాట్, హీరోస్ని కాపీ క్యాట్ చేయడం అనేది చాలా యూజువల్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్ ఒక డైలాగ్ చూస్తారు, ఒక పాట చూస్తారు, వెంటనే ఇంట్లో చేస్తారు. సో అలాంటిది ఇప్పుడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ అండ్ వెల్గారిటీ కానీ చాలా ఎక్కువ అయిపోయింది. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒకప్పుడు చిన్న రొమాంటిక్ సీన్ వస్తేనే పిల్లల్ని పక్కకి తీసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏది సినిమా చూడాలంటేనే ఇంట్లో భయపడుతున్నారు. ఐ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ మూవీస్, నాట్ అబౌట్ దేర్ ఆర్ సమ్ మూవీస్. ఇందా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్లారిఫికేషన్ దట్ మనకి సినిమా వల్ల సమాజం చెడిపోదు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పాలనుకున్నాను చాలా మందికి. అండ్ నెక్స్ట్ బికాజ్ అండ్ ఇప్పుడు అశ్లీలత గురించి మాట్లాడుకున్నాం. అశ్లీలత గురించి మాట్లాడితే సినిమాని చూసే వాళ్ళు చెడిపోయారు అనుకోవద్దు, ఎందుకంటే నవే డేస్ ఎవ్రీబడి హ్యావ్ ఫోన్ ఇన్ హ్యాండ్స్. ఎగ్జాక్ట్లీ. అంతేనా? వాళ్ళు కావాలంటే 100 రకాలు చూడవచ్చు, వాడు ఈ సినిమా చూసే చెడిపోవాల్సిన అవసరం ఏం లేదు. సో అట్లా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ అబౌట్ క్రైమ్ గురించి కూడా మాట్లాడు. సినిమా చూసే వాడు హత్య చేశాడు అంటే నేను దాన్ని కూడా విభేదిస్తాను. వై? బికాస్ యథార్థ గాథలు అంటారు, నిజంగా జరిగినవి కూడా సినిమాలు వస్తున్నాయి. అలాంటప్పుడు సమాజం వల్ల మా సినిమా కూడా చెడిపోయింది రైట్. అక్కడ నిజంగా జరిగింది ఒక మర్డర్, దాన్ని బట్టి ఒక కథ వచ్చింది, ఇట్ హ్యాపెండ్ అంతే. ఇటు ఉంటుంది అటు ఉంటుంది, దీన్ని చూసి వాడేం చెడిపోడు. ఈ వాడి క్రైమ్ చేయాలనిపిస్తే వాడు చేస్తాడు. ఇప్పుడు సేమ్ కేటగిరీ నిన్న మనం పూజారి అప్సర హత్య కేసు చూసుకున్నా, వాడే కిల్లర్ కాడు, వాడి సినిమాలు చూసి చెడిపోలే, సిట్యుయేషన్ వాడిని అలా తయారు చేసింది. నెక్స్ట్ ఇప్పుడు వికారాబాద్లో ఆ అమ్మాయి శిరీష్ అని తీసుకున్నా కూడా వాడు చంపి కళ్ళు పీకేసి నరనరాలు కోసేసి నీటి కుంటలో పడేశాడు వాళ్ళ బావ. వాడు ఎందుకు అలా చేశాడు? సిట్యుయేషన్ వాడిని అలా చేయించింది అంతే తప్ప వాడు వెంటనే ఇట్లా రాత్రి సినిమా చూసి పొద్దున్న లేసి మరదల్ని చంపలా. యూ అండర్స్టాండ్? సో క్రైమ్ కి కూడా సినిమాకి అలవాట్లేదు. నవ్ ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్, లాంగ్వేజ్ లో రెండు ఉన్నాయి. ఒకటి కంటేజియస్, మనము అంటువ్యాధి లాగా తీసుకోవడం. దానికి నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. అల్లు అర్జున్ దేవుడా అనగానే అందరూ అన్నం స్టార్ట్ చేశారు, తగ్గేదేలే అంటే అందరూ అన్నం స్టార్ట్ చేశారు, అట్లుంటుంది మనతోని అంటే అందరూ అన్నం స్టార్ట్ చేశారు. కొన్ని ఉంటాయి, మోహన్ బాబు ఫసక్ అంటే అందరూ అన్నం స్టార్ట్ చేశారు. ఈ లాంగ్వేజ్ ఏంటంటే వాళ్ళకి ఆ హీరో ఇన్స్పైర్ అయిన తర్వాత జనాల వాడుకలకు వచ్చి అట్లా అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ అలవాటు వచ్చేస్తుంది. అర్జున్ రెడ్డి, మాదర్ చౌద్, మాదర్పూర్ ఇవన్నీ కూడా చాలా మంది ఏదేదో మాట్లాడుకుంటూ సిచ్యువేషన్ లో వాడుతున్నారు. సో సినిమా నుంచి బ్యాడ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారంటే ఎస్ ఐ అగ్రీ దట్ కొంచెం ఉంటుంది, అంటే కంటేజియస్ ఉంటుంది, నాట్ టూ మచ్ బట్ ఉంటుంది. ఇంతకు ముందు బీప్ లేసేటప్పుడు ఎవరైనా తిట్టాలంటే కూర బీప్ అని తిట్టేవాళ్ళు, నువ్వు డాష్, నువ్వు అది, నువ్వు ఇది అని. ఎందుకంటే సినిమాలో కూడా అట్లా డాష్లు వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్ బూతులు వచ్చేసరికి వీళ్ళు కూడా తిట్టేస్తున్నారు, ఎందుకంటే సినిమాలో కూడా వాడుతున్నారు కాబట్టి అది అవుతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అది ఎందుకు అలా అది ఎంచుకుంటున్నారు అంటే జనాలను పాడు చేయడానికి అంటే కాదు, దీనివల్ల జనాలు బూతులు నేర్చుకుంటున్నారు, ఐ యాక్సెప్ట్. బట్ డైరెక్టర్స్ ఇంటెన్షన్ వాళ్ళని పాడు చేయాలని, వాళ్ళకి బూతులు నేర్పాలని కాదు. అతనేంటి నిజంగా జరిగిన ఎమోషన్స్ నే ఇందులో పెడితే రియలిస్టిక్ గా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాడు. బయట కూడా నిజంగా అలాగే మాట్లాడుకుంటారు. పిల్లల్ని ఫోన్ చేసి ఎక్కడున్నారో డాష్ గా అంటారు, ఒరే ఎక్కడున్నావు అనట్లా, దానికి ఒక బూత్ తగిలిచ్చి ఎక్కడున్నావు అని అడుగుతున్నారు. అవునా, నువ్వు పోవే అనట్లా, ఇంకో రకంగా పొమ్మంటున్నారు. పీపుల్ ఆర్ యూజింగ్ దట్. సో అలా పెడితేనే జనాలకు కనెక్ట్ అవుతుందేమో అని ఆయన పెడుతున్నాడు, తప్పితే కొత్త వాళ్ళకి నేర్పించాలని ఉద్దేశం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం అన్నది ఆ వెర్షన్ కూడా ఉంటుంది, దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. మీరు నాకు ఆన్సర్ చెప్తుంటే ఉగ్ర మూవీ డైరెక్టర్ చెప్పిన ఆన్సర్ గుర్తొస్తుంది. హీ వాజ్ లైక్ విజయ్ కనకమేడల గారు, ఆయన కూడా ఇదే చెప్పారు. సో ఉగ్ర మూవీలో దర్ వాజ్ అ డైలాగ్, సమ్ కొడకల్లారా ఇంకా బ్రతికే ఉన్నావా అని. ఇప్పుడు దాన్ని నేను చెప్పనా, రియలిస్టిక్ గా మొన్న టీడీపీ పార్టీ జరిగింది, భూమార్కుల ప్రియని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఎందుకు యువగలం పాదయాత్రలో ఇద్దరు కొట్లాడుకున్నారు, ఏవి సుబ్బారెడ్డి భూమార్కుల ఇద్దరు టీడీపీ. ఆయన వస్తే నేను ఇంకా వీళ్ళకి పడట్ల, ఆయన వస్తే నేను ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఇద్దరు ఇట్లా కూర్చున్నారు బొకేలు పట్టుకొని, ఏ అనుకున్నారు. అది కాసి ఇట్లా వచ్చేసి కొట్లాడేసుకున్నారు. కొట్లాడిన తర్వాత అఖిలప్రియని అరెస్ట్ చేసి జైలుకి వేశారు. నా తప్పేం లేదండి, వాడు నా చున్నీలు అయితే నేను కొట్టాను అని ఏదో రకంగా చెప్పుకొచ్చింది, అది అయిపోయిన సిచ్యువేషన్. నెక్స్ట్ పాపం లోకేష్ వీళ్ళకే మద్దతు ఇచ్చాడు, ఎందుకంటే ఈమె జైల్లో ఉంది కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఈమె ఏమైపోతుంది, వీళ్ళకి కొంచెం బలగం పెద్దది. సో
ఈమెకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ తమ్ముడితో మాట్లాడాడు. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్తాను. మొన్న జస్ట్ రీసెంట్లీ హార్డ్లీ 1 వీక్ బ్యాక్ ఉంటుంది, నా కొడకల్లారా నరికేస్తా, నేను అధికారంలోకి వస్తే చీరేస్తా, చెంచాడేస్తా అంటాడు డైరెక్ట్గా. నేను కాబోయే సీఎం అని చెప్పుకునే అబ్బాయి పక్కన ఇట్లా వింటున్నాడు, అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడో మా వాళ్ళని. వీడు డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే మేము ఏమన్నాడు, శోభా నాగిరెడ్డి రాజ్యం కాదు, భూమా నాగిరెడ్డి రాజ్యం మీకు చూపిస్తాను నేను. అంటే ఏంటి, ఫ్యాక్షన్ చూపిస్తాను, మమ్మల్ని గెలిపిస్తే అందరినీ నరికేస్తా అని చెప్తున్నాడు పబ్లిక్ గా. వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు, బా ఏం మాట్లాడుతున్నాడు అని. అట్లా ఉంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది, బట్ ఈ కొడకల్లారా నిన్న వచ్చింది. వీళ్ళు ఈ సినిమా చూసి నేను చెడిపోలా. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, బయట కూడా ఇట్లా ఉన్నాయి, వాళ్ళు అవి చూసే సినిమాల్లో అప్పుడప్పుడు వాడుతున్నారు, జనాల కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంతే. బట్ ఎనీ డైరెక్టర్ కావాలని సమాజానికి పాడు చేయాలని వాటి సినిమాలు తీయడం, జనాలను ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాడు. వాడు ఇంప్రెస్ అయితే నా నుంచి ఇంకో సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాడిని పాడు చేస్తే వాడు ఇంకో సినిమా దగ్గర రాడు కదా. ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక షాప్కి వచ్చావు, నేను ఇంప్రెస్ చేస్తేనే నువ్వు మళ్ళీ గాజుగొండానికి వస్తావు. నేను ఇంప్రెస్ చేస్తే మళ్ళీ నువ్వు కమ్మల దగ్గరే కొంటావు. నేను ఇంప్రెస్ చేయాలి, నా కలెక్షన్స్ నేను ఇంప్రెస్ చేయాలి. నువ్వు వచ్చినా కానీ ఏం లేకు, నీ మొహానికి ఏమో, నీకు కమ్మలేకు, నీ మొహం చూసుకున్నావా, నేను అంటే ఇంకోసారి వస్తావు నా దగ్గరికి. షుడ్ నాట్ కదా. ఈ డైరెక్టర్ కూడా ఈజ్ డూయింగ్ ఏ బిజినెస్. నిన్ను ఇంప్రెస్ చేయడానికి తను ఏదో తీస్తున్నాడు. నీకు ఎలా అయితే నచ్చుందో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. కూతురు పెడితే నచ్చుతుందా ఈ కంటెంట్లో పెట్టాడు. అక్కడ ఆ అమ్మాయి కొంచెం బోల్డ్ క్యారెక్టర్, అందుకే అలా మాట్లాడాడు. సైతాన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు బోల్డ్, వాళ్ళు అలాగే మాట్లాడతారు. సీరియస్ అట్లాంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తే చూడండి, వాళ్ళ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. ఒక అనుష్కనే వేరేలో పద్ధతిగా చూపించారే తప్ప బేసిక్గా వీళ్ళ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. సో అలాగే మాట్లాడతారు. అండ్ రియలిస్టిక్గా చూపించాడు అంతే, అంతకుమించి ఇంకేం. Okay, so thank you so much.